గొంగిడి త్రిష కోచ్ జాన్ మనోజ్ గారు లైవ్ లో ఉన్నారు. అలాగే మన కొలిక శ్రీకాంత్ మరింత అప్డేట్స్ అందిస్తారు. శ్రీకాంత్. శశిరేఖ, థ్యాంక్ యూ సో మచ్. మొత్తానికి అండర్-19 T20 మహిళా ప్రపంచ కప్ లో విశ్వ విజేతగా భారత్ ని నిలిపి ఈరోజు భారతదేశం మొత్తం కూడా ఔరా అనిపించేలా మన తెలుగు తేజం భారతదేశంలో ఆ పేరు మార్మోగుతోందనే చెప్పాలి. సో చెప్తుంటేనే ఇంత సంతోషంగా ఉంటే ఇంకా తెలుగు వాళ్ళకి, భారతీయులకి ఇంకెంత సంతోషంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి అవసరం లేదు. గొంగడి త్రిష ప్రస్తుతానికి ఈ పేరు అందరూ రిజిస్టర్ చేసుకోవాల్సినటువంటి పేరు. గతంలోనే ఒకసారి వరల్డ్ కప్ సాధించి భారతదేశంలో అడుగు పెట్టిన త్రిష మళ్ళొక్కసారి అదే పరుగుల వరద సృష్టించి, సిక్స్ల వర్షాలు, ఫోర్లతో వరదలు సృష్టించి కౌలాలంపూర్ మొత్తాన్ని కూడా కల్లోలం చేసి ఈరోజు భారత్కి వరల్డ్ కప్ అందించడంలో ప్రధానమైనటువంటి పాత్ర పోషించింది మన తెలుగు తేజం. భారత మహిళా క్రికెటర్ అండర్-19 వరల్డ్ కప్ రావడంలో కీలక పాత్ర పోషించి 59 బంతుల్లోనే 110 పరుగులు చేసి 4 సిక్స్లు 13 ఫోర్లు కొట్టి ఔరా అనిపించింది మన గొంగడి త్రిష. త్రిష ఈ స్థాయికి రావడానికి భారతదేశ ఔన్నత్యాన్ని, భారత వరల్డ్ కప్ ని, భారతదేశంలో క్రికెట్ కి ఎంత క్రేజ్ ఉంటుంది, క్రికెట్ పట్ల ఎంత కష్టపడతారు. జనరల్ గా అంటే మెన్స్ క్రికెట్ వేరు. విరాట్ కోహ్లీని చూసాం, సచిన్ టెండూల్కర్ని చూసాం, సునీల్ గవాస్కర్ని చూసాం, సౌరవ్ గంగూలీని చూసాం, సెహ్వాగ్ని చూసాం, హర్భజన్ సింగ్ చూసాం, చాలా మందిని చూసాం. బట్ మహిళల విషయానికి వస్తే గనక మహిళలు కూడా ఈ రోజు క్రికెట్ లో అంతే రాణిస్తున్నారు, అంతే సత్తా చాటుతున్నారు. బట్ ఈ సత్తా వెనుక తల్లిదండ్రుల కృషి ఉంటుంది. ఈ వరల్డ్ కప్ ల వెనక ఆ కోచ్ల ట్రైనింగ్ కూడా అంతే సీరియస్ గా ఉంటుందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. మనం చాలా సినిమాల్లో చూసాం, అమీర్ ఖాన్ సినిమాలు కూడా మనం చాలా చూసాం. సో తన బిడ్డల్ని వరల్డ్ కప్ దాకా తీసుకెళ్లారు, దేశంలో గోల్డ్ మెడల్స్ దాకా తీసుకెళ్లినటువంటి చాలా సందర్భాలు, సినిమాలు మనం చూస్తూనే ఉన్నాం. లగాన్ లాంటి సినిమాలు కూడా చాలా ఇన్స్పిరేషన్ గా ఉంటూ ఉంటాయి. సో మట్టిలో మాణిక్యాలు ఉంటే ఆ మాణిక్యం ఈరోజు భారతదేశ జెండాను రెపరెపలాడిస్తున్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. ఈరోజు మనతో పాటు గొంగడి త్రిష కోచ్ జాన్ మనోజ్ గారు మనతో పాటు జాయిన్ అవుతున్నారు. ముందుగా మనోజ్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండ్ ద బిగ్గెస్ట్ కంగ్రాచులేషన్స్ మీకు. ఈరోజు మీ శిష్యురాలు కౌలాలంపూర్ ఇందాక నేను అన్నట్టు ఒక కల్లోలం సృష్టించి, సిక్స్ల వర్షాలు, ఫోర్ల వరదలు సృష్టించి భారతదేశానికి వరల్డ్ కప్ తీసుకురావడంలో కీలక పాత్ర పోషించిందని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. అండ్ ఇంకొక అంశాన్ని కూడా ఇక్కడ గుర్తు చేసుకోవాలి. గతంలో కూడా వరల్డ్ కప్ సాధించి ఇండియాకి వచ్చినటువంటి క్రమంలో ఆ రోజు ఐ న్యూస్ ఇంటర్వ్యూ చేయడం జరిగింది. ఈ రోజు మళ్ళీ కూడా త్రిష నుంచి త్రిష కోచ్ గా మిమ్మల్ని ఇంటర్వ్యూ తీసుకుంటున్నాం. ఎనీవే వీఆర్ హ్యాపీ ఫర్ యూ. సో మీలాంటి కోచ్లు ఉండబట్టికే ఈరోజు హైదరాబాద్ లో కూడా వరల్డ్ కప్ సాధించేటువంటి గొప్ప ఆటగాళ్ళని తయారు చేసేటువంటి ఆ కోచ్లు మన హైదరాబాద్ లో ఉన్నారని చెప్పడంలో ఎట్లాంటి సందేహం లేదు. వి హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. మనోజ్ గారు ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఈ విజయాన్ని ఎట్లా తీసుకుంటున్నారు మనోజ్ గారు? ప్రౌడ్ మూమెంట్, చాలా ప్రౌడ్ మూమెంట్ అండి. ఇట్స్ ఆల్వేస్ బీన్ ప్లెజర్. అండ్ తన ఎప్పుడైతే జాయిన్ అయిందో అప్పటి నుంచే మాకు తెలుసు తన హైలీ టాలెంటెడ్. ఇంకా తనకి ఇది సెకండ్ వరల్డ్ కప్ కదా, అదే వీఆర్ ఎక్స్పెక్టింగ్. ఆమెకు చెప్పామన్నమాట, యూ షుడ్ బ్రింగ్ ద వరల్డ్ కప్ బ్యాక్ అండ్ యూ షుడ్ బి ద బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్. అండ్ దట్స్ వాట్ షీ హస్ ప్రూవ్డ్ దట్ వీఆర్ ఆల్ ప్రౌడ్ ఆఫ్ హర్. మనోజ్ గారు, ఇక్కడ ఒక ప్రయాణం ఉంటుంది. భద్రాచలం టు భాగ్యనగరం, భాగ్యనగరం టు భారతదేశానికి కిరీటం పెట్టేటువంటి స్థాయికి తీసుకురావడం ఒక ఆడపిల్లగా, ఒక మహిళగా. అంటే మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ ఏ ఏజ్ లో తను రావడం జరిగింది? ఈరోజు అండర్-19 వరల్డ్ కప్ తీసుకురావడంలో ఉన్నటువంటి ఆ ప్రయాణాన్ని ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతారా? కొన్ని గుర్తులు కానీ, కొన్ని జ్ఞాపకాలు కానీ. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ కూడా ఒక క్రికెటర్, తను కూడా ఒక స్పోర్ట్స్ ప్లేయరే, తను ఒక జిమ్ కోచ్ గా ఉన్నారు. సో అక్కడి నుంచి ఆ గుర్తించడం, పేరెంట్స్ గుర్తించడం కూడా చాలా ఇంపార్టెంట్ విషయం అనే చెప్పాలి. సో మీ దగ్గరకు వచ్చినటువంటి ఆ క్రమాన్ని ఒకసారి గుర్తు చేస్తారా? చాలా చాలా ఇంపార్టెంట్ అది మెమరీ అండి. బికాస్ తన కొన్ని క్లిప్పింగ్స్ తీసుకొని ఫోన్ లో రికార్డ్ చేసుకొని నా దగ్గర వచ్చాడు. తన వెన్ షీ వాజ్ 9 years old అనమాట. తన అక్కడ వచ్చి ఈ వాజ్ లుకింగ్ అవుట్ ఫర్ క్రికెట్ అకాడమీ అనమాట. క్రికెట్ అకాడమీ, ఇంకా సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ. దిస్ ఇస్ ఈ అకాడమీలో హిస్టరీ చాలా పెద్దగా ఉన్నది అనమాట. లక్ష్మణ్, మితాలి రాజ్, నోయల్ డేవిడ్, ఎంఎస్కే ప్రసాద్, హనుమాన్ విహారీ, వీళ్ళందరూ ఈ అకాడమీలోనే పుట్టారు. షీ హ్యాడ్ అన్ ఆపర్చునిటీ టు బౌల్ టు మితాలి అన్నమాట. అయితే రామరెడ్డి హ్యాస్
కమ్ టు నో అబౌట్ దట్. ఆయన డైరెక్ట్లీ తెచ్చి భద్రాచలంకి షిఫ్ట్ అయ్యి మారేడుపల్లిలో ఇల్లు తీసుకొని జాయిన్ అయ్యి ఆయన చాలా పెద్ద క్రూషల్, ఆయన చాలా ఆయన జిద్ మీద ఉండే, ఆయన చాలా దాని మీద అంబిషియస్ కూడా ఉండే. అండ్ వి ఆల్వేస్ ఆయన వర్క్ ఎథిక్స్ అయితే చాలా మంచిగా ఉండే. He really worked hard for his daughter, and today that is what she has proved, and she has proved the world that she is one of the best all-rounder to look at. ఐ థింక్ 2012 ఆ టైంలో అనుకుంటా మీకు ఒక వీడియో చూపించారు, మీకు అట్లాగే శ్రీనివాస్ గారికి ఈ వీడియోని ఇద్దరికి కలిపి చూపించారు. సో అప్పుడు మీరు ఆ వీడియో చూసి కొంత ఇంట్రెస్ట్ తీసుకొచ్చారు. సో అంతకు ముందు ప్రాక్టీస్ ఎట్లా చేయించేవారు? సో నెట్ ప్రాక్టీస్ వరకు రావడానికి అంటే చిన్నప్పటి నుంచి 5 సంవత్సరాలు 6 సంవత్సరాల వయసు నుంచి నేర్చుకుంటే తప్ప, అంటే సింపుల్ గా మన భాషలో చెప్పాలంటే ఉగ్గుపాలతో నేర్చుకుంటే తప్ప ఈ రోజు ఇంతటి స్థాయికి రారు. సో బిఫోర్ మీ దగ్గరకు వచ్చే ముందు ఎట్లాంటి ట్రైనింగ్ తీసుకునేవారు? జనరల్ గా క్రికెట్ లో రాణించాలంటే ఫస్ట్ ఒక సిమెంట్ గచ్చు పైన, సిమెంట్ ట్రాక్ పైన కూడా బాల్స్ వేస్తూ నేర్చుకోవాల్సినటువంటి ఆ సందర్భాలు కొన్ని ఉంటాయి, ప్రాక్టీస్ సెషన్ కూడా ఉంటాయి. సో ఎన్ని బాల్స్ అప్పుడు ప్రాక్టీస్ చేసేవారు? అది తన చిన్నప్పటి నుంచే ఐ థింక్ రామరెడ్డి గారు తనకి బాల్స్ వేసేది, బౌలింగ్ చేసేది అది భద్రాచలంలో చేశాడు ప్రాక్టీస్. ఆ ప్రాక్టీస్ తనకి చాలా పనికి వచ్చింది. ఎందుకంటే బట్ ఈ వాజ్ లుకింగ్ ఫర్ నెక్స్ట్ లెవెల్ కి క్రికెట్ ఆడాలంటే తన హైదరాబాద్ షిఫ్ట్ కావాలని ఆయన డిసైడ్ అయ్యాడు. హైదరాబాద్ లో బెస్ట్ ప్లేస్ అని స్కౌట్ చేసుకొని నా పేరు విని నా దగ్గర డైరెక్ట్ వచ్చాడు. అది వచ్చినాక మా అకాడమీ మేము ఎప్పుడైతే ఈ అకాడమీ రన్ చేస్తామో దాంట్లో చాలా మంది పెద్ద పెద్ద ప్లేయర్స్ ప్రొడ్యూస్ అయ్యారు. దాని అడ్వాంటేజ్ ఇంకా ఈమె కూడా షీ ఆల్సో యాజ్ లుకింగ్ ఎట్. ఇప్పుడు ఇంకా తనకి నెక్స్ట్ లెవెల్ కి కూడా మేము హై పర్ఫార్మెన్స్ సెంటర్, కోచింగ్ బియాండ్ ఇంకా సెయింట్ జాన్స్ కలిసి హై పర్ఫార్మెన్స్ సెంటర్ స్టార్ట్ చేశాం. ఇప్పుడు దాంట్లో కూడా ఆర్ శ్రీధర్ ఇండియన్ కోచ్, ఫార్మర్ ఇండియన్ కోచ్ 8 years చేసిన ఆర్ శ్రీధర్, రవిశాస్త్రి, భరత్ అరుణ్ ఇంకా నేను కలిసి ఒక దినం డిసైడ్ చేసుకొని ఒక హై పర్ఫార్మెన్స్ సెంటర్ ల్యాకింగ్ ఉందన్నమాట. అయితే ఈ అకాడమీలో అన్ని ఎవ్రీథింగ్ యుల్ గెట్ అండర్ వన్ రూఫ్. ఇండోర్ దొరుకుతుంది, అవుట్డోర్ దొరుకుతుంది, ఫిట్నెస్, స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్, జిమ్, ఏ క్రికెటర్ కి ఏ ల్యాకింగ్ లేదు. అట్లాంటి అకాడమీ మేము మళ్ళా 2022లో స్టార్ట్ చేశాము కంబైన్ చేసి. ఇప్పుడు ఆ లెవెల్ కి తన ఆడే లెవెల్ కి క్రికెట్ కి ఇట్లాంటి అకాడమీ ఉంటేనే she can grow for her future, and definitely we are thinking that she should make it to the senior Indian women team. బట్ మనోజ్ గారు, కొన్ని మనం గుర్తు చేసుకొని మాట్లాడుకుంటే చాలా గర్వంగా అనిపిస్తుంది. ఎందుకంటే హైదరాబాద్ నుంచి భారతదేశానికి ఆడడం, అది కూడా వరల్డ్ కప్ తెచ్చేటువంటి స్థాయి వరకు వెళ్ళడం కూడా చాలా గర్వించాల్సిన విషయం. ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, సైనా నెహ్వాల్ని కూడా చూసాం, మహిళల్లో రాణిస్తూ ముందుకెళ్తున్నారు. అండ్ మోర్ ఓవర్ వివిఎస్ లక్ష్మణ్ మన హైదరాబాదీ బిడ్డ. సేమ్ టైం ఇందాక మీరు చెప్పినట్టు విహారీ గురించి కానీ, ఈ మధ్య కాలంలో సిరాజ్ను కూడా చూస్తున్నాం. సో మన తెలుగు రాష్ట్రాల నుంచి, మరి ముఖ్యంగా హైదరాబాద్ నుంచి సో ఇట్లాంటి మేటి క్రికెటర్లు వస్తున్నారంటే అఫ్ కోర్స్ ఇది మనకు గర్వకారణం అని చెప్పాలి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే హైదరాబాద్ లో కూడా వరల్డ్ కప్ సాధించే అంతటి ట్రైనింగ్ సెంటర్స్ కూడా హైదరాబాద్ లో ఉన్నాయని చెప్పడానికి భారతదేశం మొత్తం కూడా హైదరాబాద్ వైపు చూసే ఛాన్సెస్ ఉన్నాయనుకోవచ్చు కదా. సో మహిళలకు కూడా ట్రైనింగ్ సెషన్స్ అట్లా ఉంటాయి. సో మహిళలు కూడా ఇక్కడ ఏదైతే గోపిచంద్ అకాడమీ ఎట్లా ఉందో, ఈ రోజు జాన్ మీ క్రికెట్ అకాడమీ కూడా అంతే స్థాయిలో ఈ రోజు పేరు తీసుకొస్తూ వరల్డ్ కప్ వరకు సాధిస్తున్నారు. ఐ థింక్ దిస్ ద సెకండ్ టైం మీరు ఈ కప్ ని తీసుకొచ్చుకోవడం, మీ ప్లేయర్స్ దాంట్లో, ఐ మీన్ టు సే మన ప్లేయర్స్ దాంట్లో ఉండడం. సో ఎట్లా ఫీల్ అవుతున్నారు? మహిళలకు కూడా నేర్పించేటువంటి ఒక స్థాయి ఉన్నటువంటి అకాడమీస్ మన దగ్గర నేను చెప్పుకోవడానికి మనకు చాలా ప్రౌడ్. ఇవాళ ఈ దినము మనం BCCIకి థ్యాంక్స్ చెప్పాలండి. బికాస్ విమెన్స్ క్రికెట్ కి ప్రమోషన్ స్టార్ట్ చేసింది BCCI, టేకప్ చేసింది అండర్-15 స్టేట్ లెవెల్, అండర్-17, అండర్-19 ఈ టోర్నమెంట్స్ ని BCCI మన స్టేట్ అసోసియేషన్ కి ఇచ్చినందుకు. ఇంకా ఇలాగే స్టేట్ లా కొన్ని అవుట్ స్టాండింగ్ క్రికెట్ అకాడమీస్ ఉన్నాయి, మస్తు అకాడమీస్ ఉన్నాయి. కానీ కొన్ని ఎక్స్క్లూజివ్ అకాడమీస్ చాలా తక్కువ ఉంటాయి. వేర్ ఎక్స్పీరియన్స్ ఫార్మర్ కోచెస్, ఫార్మర్ ప్లేయర్స్ ఎవరైతే ఆడారో క్రికెట్, ఒక స్టేజ్ వరకు ఆడిన ప్లేయర్స్ ఉన్నారు, వాళ్ళందరూ మేము ఈ అకాడమీ స్టార్ట్ చేసింది 1987లో. మిస్టర్ నరసింహారావు గారు ఫార్మర్ టెస్ట్ క్రికెటర్ ఉండే, ఆయన విజన్ తో స్టార్ట్ చేశాడు. ఆ విజన్ ని మేము కంటిన్యూ చేసి దాన్ని ఫుల్ఫిల్ చేస్తే అప్పుడు నుంచి స్టార్ట్ అయింది ఇది క్రికెట్ బ్రీడ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. వివిఎస్ లక్ష్మణ్ స్టార్ట్ అయ్యాడు, హనుమాన్ విహారీ, నోయల్ డేవిడ్ ఇమీడియట్లీ ఆడారు, మళ్ళీ మితాలి
ఆమె తన యంగ్ ఏజ్ లో జాయిన్ అయిన తన మితాలి కూడా షియస్ కమ్అట్ గ్రేట్. మళ్ళా ఇంకొక న్యూజిలాండ్ లో కూడా తరుణ్ నెతులా అని ఒక లెగ్ స్పిన్నర్ బ్యాట్స్మెన్ ఉండే, తను కూడా మైగ్రేట్ అయినా న్యూజిలాండ్ కి ఆడాడు. ఇట్లా ఆ హిస్టరీ అని క్రియేట్ చేసిన ఆ గ్రౌండ్ ఉందండి, సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీ అని. అది చాలా పెద్ద లెగసీ ఉన్నదండి. ఈ లెగసీలో కూడా కోచెస్ ఇప్పుడు ఫార్మర్ ఇండియా కోచ్ ఆర్ శ్రీధర్ గారు, రవి శాస్త్రి వీళ్ళందరూ మాతో జాయిన్ అయ్యి కూడా ఇక్కడ సెటప్ మారట్పల్లి చేశాము. ఇట్లాంటి సెంటర్స్ కి ఒక ఆపర్చునిటీ. బెస్ట్ స్ట్రెంగ్త్ అండ్ కండిషనింగ్ కోచ్ హర్ష అని NCA లో ఉన్నాడు. ఇప్పుడు లక్ష్మణ్ అయితే NCA లో హెడ్ ఉన్నాడు. అండ్ ఐ థింక్ లక్ష్మణ్ ఆల్సో షుడ్ బి ప్రౌడ్ బికాస్ షీ ఆల్సో హెయిల్స్, లక్ష్మణ్ హెయిల్స్ ఫ్రమ్ సెయింట్ జాన్స్. అండ్ ఈవెన్ త్రిషా ఆల్సో హెయిల్స్ అండ్ షీఈ్ వన్ ఆఫ్ ద అవుట్ స్టాండింగ్ ప్లేయర్ అని లక్ష్మణ్ కూడా తెలుసు. నేను లాస్ట్ మాట్లాడేటప్పుడు చెప్పాడు లక్ష్మణ్ నాకు, షీఈ్ అ వెరీ గుడ్ అండ్ అవుట్ స్టాండింగ్ క్రికెటర్ సార్ అని చెప్పాడనమాట. బట్ అంటే మనోజ్ గారు, ఇక్కడ చాలా వరకు మీలాంటి గురువుల దగ్గరికి వచ్చే ముందు అంటే అందరూ టాలెంట్ గానే ఉంటారు, టాలెంటెడ్సే ఇట్లాంటి రూట్లు వెతుక్కుంటూ వస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంపారిజన్ అనుకుంటే గనక, ఒక వజ్రానికి ఒక షేప్ రావడానికి చాలా కష్టపడాలి, ఏ షేప్ లో తీసుకురావాలి, ఎట్లా చెక్కాలి అని చెప్పేసి. బట్ త్రిష విషయంలో మీరు అబ్జర్వ్ చేసింది ఏంటి, ఏమేం చేంజెస్ తీసుకొచ్చారు? ఎందుకంటే నేను విన్నది ఒక ఫాస్ట్ బౌలర్ గా ఉండేటువంటి త్రిష మీ చేతిలోకి వచ్చాక తనని లెగ్ స్పిన్నర్ గా చేంజ్ చేస్తారు అన్నది కూడా ఒక వర్షన్ నేను విన్నాను. సో ఎట్లాంటి చేంజెస్ తీసుకొచ్చారు? అంతకు ముందు త్రిషకి ఇప్పటి త్రిషకి మీ చేతిలోకి వచ్చాక ఎట్లా మీరు చెక్కడం జరిగింది? త్రిష హైట్ వల్ల వి థాట్ షీ కెన్ బౌల్ బెటర్ స్పిన్ అన్నమాట. ఇంకా ఫాస్ట్ అనిల్ కుంబ్లేతిర్ ఆమెకి స్పీడ్ ఉంటది అనమాట బౌలింగ్ లా. సో దట్ ఈస్ అన్ అడ్వాంటేజ్. ఇంకా ఎప్పుడైతే కొంతమంది న్యాచురల్ టాలెంట్ ఉంటారు, ఈ అమ్మాయికి ఎట్లుండనంటే త్రిషకి ఏది నేర్పించినా ఇమ్మీడియట్లీ క్యాచ్ చేస్తుంది. అయితే అడాప్ట్ చేయడానికి అంత కష్టం రాలేదు తనకి. ఇంకా బ్యాటింగ్ కూడా ఇది క్విక్ అడాప్ట్ చేస్తుంది. ఎప్పుడైతే తనకి కావాలన్నప్పుడు పవర్ హిట్టింగ్ కూడా చేంజ్ చేసుకుంటది. కొంతమందికి టాలెంట్ లా చాలా ఫాస్ట్ పట్టుకుంటారండి. షీఈ్ వన్ ఆఫ్ ద క్రికెటర్ హూ హాస్ picked up very quick. I think because also watching and bowling to Mithali Raj, chala difference వచ్చింది because she knows that she can reach some goals అని తనకు కూడా ambition definitely change ఉండే because తనకి మిథాలీకి చాలా సేపు బౌలింగ్ వేస్తుండే తను. అంటే మనోజ్ గారు, ఇంకా ఎంతమంది మీ దగ్గర ట్రైన్ అవుతున్నారు? సో భవిష్యత్తులో మీ అకాడమీ నుంచి ఎట్లాంటి స్టూడెంట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నెక్స్ట్ స్టేజ్ లో ఎట్లా ఉంటుంది? సో ఆఫ్ కోర్స్ ఇప్పటికే మీరు ప్రూవ్ చేసుకున్నారు. సో దిస్ ద సెకండ్ టైం మనం త్రిష గురించి మాట్లాడుకోవడం. గతంలో కూడా మనం వరల్డ్ కప్ ఒకసారి తీసుకొచ్చిన సందర్భంగా కూడా ఆ రోజు రాష్ట్ర ప్రభుత్వం చాలా ఘనంగా సత్కరిస్తూ రిసీవ్ చేసుకున్నారు. సో ఇప్పుడు కూడా మళ్ళీ ఇట్లాంటి సీన్ ఒకటి రాబోతోంది. సో ఏం చెప్తారు భవిష్యత్తులో నేర్చుకోవాల్సినటువంటి ఆడపిల్లలకి? ఇంటికే పరిమితం అవుతున్నారు, చదువులకు పరిమితం అయ్యే వాళ్ళు కొంతమంది ఉన్నారు, చదువులేక మధ్యలో ఆపేసిన వాళ్ళు ఉన్నారు. బట్ ఆట గురించి కొంతమంది ఆట ఆడాలని ఇంట్రెస్ట్ ఉన్నా కానీ వాళ్ళకు తెలియదు మాలో ఈ టాలెంట్ ఉందన్న విషయం. సో గుర్తించే వాళ్ళు కూడా చాలా అరుదు, ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర రామరెడ్డి లాంటి తండ్రులు ఉంటారు. సో ఈ గుర్తించేటువంటి క్రమంలో మీ అకాడమీ నుంచి మీరు ఏమన్నా కొత్తగా ప్రయోగాలు చేస్తున్నారా? సో ప్రస్తుతానికి మీ స్టూడెంట్స్ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎట్లా చూడవచ్చు? మేము చాలా మంది స్టూడెంట్స్ ఉన్నారు. మేము ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము కోచింగ్ బియాండ్ లా. బూస్ట్ గురించి ఒక 25 గర్ల్స్ ఆల్ ఓవర్ మనం తెలంగాణలో చేసి సెలెక్ట్ చేసి పిక్ చేసి దాంట్లో ఫోకస్ చేస్తున్నామండి. ఎస్పెషలీ ఫర్ గర్ల్స్. ఇట్ ఈస్ ఎక్స్క్లూజివ్లీ ఇట్ ఈస్ స్పాన్సర్డ్ బై ద బూస్ట్ అన్నమాట. అయితే దాంట్లో యంగ్ అండ్ టాలెంటెడ్ చాలా మంది, వీ హ్యావ్ అబౌట్ 25 గర్ల్స్ అండ్ అవుట్ ఆఫ్ దట్ most of them 10 to 12 people have played for the Hyderabad state in the under 19 and also under 23 senior women. Nitisha and Amma under 18 state Ranji Trophy aada the year. Tana also under 19 lo kuda 100 chesadi. Tanaku oka opportunity ochindi. Trisha itla sondul baita pote we have a second crop of breed of players kuda ma దగ్గర మంచిగున్నారండి. బట్ మనోజ్ గారు, సో ఇది మీరు ప్రతిసారి మీరు ప్రూవ్ చేసుకుంటూనే ఉన్నారు. మహా ఆటగాళ్లను మీ అకాడమీ నుంచి చూసాం. దట్ వెరీ హ్యాపీయెస్ట్ థింగ్. సో ఇప్పుడు గవర్నమెంట్ నుంచి మీకు ఎట్లాంటి సపోర్ట్ ఉంది? సో ఇంకా ఏమైనా కొలాబరేషన్ లో భవిష్యత్తులో గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి, అంటే భద్రాచలం నుంచి ఒక ఆడపిల్ల ఈరోజు భాగ్యనగరానికి వచ్చి భారతదేశం తరపున ఆడుతున్నారంటే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పాలి. సో ఖచ్చితంగా మట్టిలో మాణిక్యాలు ఉంటారు.
సో వాళ్ళని పట్టుకోవడమే మనకు కావాల్సినటువంటి పని. సో ప్రభుత్వంతో ఏమైనా కొలాబరేషన్ అయ్యి ముందుకెళ్లే ఆలోచనలు ఉన్నాయా? సో ఏమైనా ప్రపోజల్స్ మీరు ప్రభుత్వానికి పెట్టదలుచుకుంటున్నారా? అది ఇప్పుడు చీఫ్ మినిస్టర్ అయితే స్పోర్ట్స్ లవర్, ఇప్పుడు తన డిసిషన్ తీసుకోవాలి అమ్మాయికి, బికాస్ షీఈస్ ద ఓన్లీ క్రికెటర్ టు ప్లే 2 World Cups and immediately won the 2 World Cups at under 19 level. Exactly. And it is an honor for the state, and last time she was recognized, and Exactly. hopefully this time also with the chief minister full of sports enthusiastic, I think Yes. he should also look at it to do something for the girl. For future it is good for the state, and to keep the Telangana flag flying. This is one of the material where we all should definitely expect something from the government end. థ్యాంక్ యూ సో మచ్ మనోజ్ గారు. మీరు ఇంకా ఇట్లాంటి క్రికెటర్స్ ని తయారు చేయాలి, సో భారతదేశం తరపున ఆడించాలి, అది కూడా మన రెండు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మహిళా క్రికెటర్లు కానీ ఆడపిల్లల్ని గుర్తించి ఇంకా చాలా మందిని మీరు ఇట్లా దేశం తరపున ఆడించాలి. అట్లాంటి ట్రైనింగ్ ఇంకా మీ అకాడమీ నుంచి రావాలి. ఇంకా ఎంతో మంది స్టూడెంట్స్ ఆటగాళ్ళుగా మారి భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని మేము కోరుకుంటున్న ఈవెంట్స్ మీ ప్రయాణంలో మీ టాలెంట్స్ లో ఐన్యూస్ కూడా మీతో పాటు ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము చెప్పుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్ జాన్ మనోజ్ గారు. థ్యాంక్ యూ సో మచ్. సో అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ లో భారతదేశం తరపున ఆడినటువంటి ఆడపిల్లల్లో గొంగడి త్రిష ఈరోజు భారతదేశంలో ఈ పేరు మార్మోగుతోంది. సో భద్రాచలంలో ఈ పేరు మార్మోగుతోంది, భాగ్యనగరంలో ఈ పేరు మార్మోగుతోంది, 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ పేరు మార్మోగుతోంది. సో ఖచ్చితంగా ఇంకా ఎన్నో వరల్డ్ కప్లు సాధించాలి, భారతదేశ కీర్తిని ప్రపంచ పటంలో నిలిపించాలని చెప్పేసి మనం కూడా కోరుకుందాం. ఎనీవే, థ్యాంక్ యూ సో మచ్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. కీప్ వాచింగ్ ఐ న్యూస్.